కానీ లోక వ్యవహారాన్ని బట్టి మనం ఏం చేస్తున్నాం అన్నమాట, చరము అచరము అని అంటున్నాం. కదిలేది కదలనిది. చరాస్తి స్థిరాస్తి అంటున్నాం కదా. ఇల్లు కట్టుకుంటాం స్థిరాస్తి, ఆవుల్ని పెంచుకుంటాం అది చరాస్తి. ఇలాగా చరాచర భూత సృష్టి విజ్ఞాతకు వీటినన్నిటినీ ఏది ఎంత ప్రమాణంలో ఎంతకాలము ఉండేట్టుగా తయారవ్వాలి అనేటువంటి పెద్ద విజ్ఞానం అది. ఆ విజ్ఞానమంతా కలిగినటువంటి వాడు బ్రహ్మదేవుడు. అందుకనే ఆయనకి మనకంటే 3 ముఖాలు ఎక్కువగా ఉన్నాయి, ఆయన 4 ముఖాలు. ఈ 4 ముఖాలు అన్నప్పుడు మనం చూడవలసిన విషయం ఒకటి ఉంది, ఓ రహస్యం ఉంది. ఏంటంటే ఆ 4 ముఖాలు 4 దిక్కులకు ఉంటాయి. అంటే ఆయన ఒక చోట కూర్చుంటే తూర్పు దిక్కునంతా చూచేటువంటి ముఖం ఒకటి, దక్షిణ దిక్కును చూచే ముఖం ఒకటి, పశ్చిమ దిక్కును చూచే ముఖం ఒకటి, ఉత్తర దిక్కును చూచే ముఖం ఒకటి. 4 ముఖాలు 4 దిక్కులను చూస్తూ ఉంటాయి.